స్థానియ సంఘ పాడి విక్రమంలో వచ్చిన దైవదాసులు ఈ ఊర్లో పెద్దలు చిన్నలు ఫేస్బుక్లో వాట్సాప్లో దగ్గర వాక్యం విన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన గాక. మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వాక్యము మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఆ వాక్యము చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. ఆమేన్. ఆ చదివిన వాక్యం మీరు శ్రద్ధగా వినండి. ఇక్కడ ఆ చిన్న వాక్యములు 3 విషయములు రాయబడి ఉంది. ఒకటి ఆత్మ సంబంధమైన మందిరం, రెండవది యాజకులు, మూడవది బలి. ఈ 3 విషయము పాత నిబంధనలు మనం చూసుకుంటే యాజకుడు వేరే, ఆత్మ సంబంధమైన మందిరం వేరే, వెలుగు వేరే. కొత్త నిబంధనలు వచ్చినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన మందిరం మనమే, యాజకులు మనమే, వెలుగు కూడా మనమే. ఆ 3 విషయము ఒక వాక్యములో రాయబడి ఉంది. అది శ్రద్ధగా మీరు చూడాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఒక మందిరము కట్టబడిందండి. అదేగా సజీవులైన రాళ్ళతోని కట్టబడింది. ఇప్పుడు ఆ సజీవమైన రాళ్ళు చెదిరిపోయిన రాయినది. ఆ చెదిరిపోయిన రాళ్ళకి దేవుడు తీసుకొని వచ్చి అందరితో కలిసి ఏం చేస్తున్నారు, మందిరంగా కట్టబడుతున్నారు. ఇప్పుడు మందిరంగా కట్టబడిన ఆత్మీయ సంబంధమైన మందిరం లోపలలో బలులు అర్పించాలి. ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. ఎవరు యాజకుడు? మనమే. మనము అర్పింపబడిన కొన్ని బలులు ఉంది. పాత నిబంధనలో 5 విధములున్న బలులు అర్పించడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి సెలవిచ్చింది. ఎక్కడ? లేవ్యాకాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయములు. ఈ 5 అధ్యాయములు 5 విధములున్న బలుల గురించి దేవుడు చెప్తుందండి. దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయం లేవ్యాకాండము 1వ అధ్యాయములు రాయబడిన బలులు ఏమంటే దహన బలి. ఏమండి? అదే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అర్పించడానికి చెప్పిన బలి. 2వ అధ్యాయములకి మనం వచ్చినప్పుడు దేవుడు చెప్పబడిన బలులు నైవేద్య బలి. 2వ అధ్యాయంలో నైవేద్య బలి అని దేవుడు చెప్పింది. ఇది 3వ అధ్యాయములకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ చెప్పబడిన బలి ఏమనగా సమాధాన బలి. అంటే దీని ఎందుకు మళ్ళీ ఒకసారి కూడా మేము జ్ఞాపకం చేసుకున్నారని మర్చిపోకుండా. స్తోత్రం. అప్పుడు మొదటి బలి ఏమంటే దహన బలి, 2వది బలి నైవేద్య బలి, 3వది బలి సమాధాన. ఈ 3 బలిలు సువాసన కలిగిన బలి. ఏమండి? సువాసన కలిగిన బలులు ఈ 3 బలులు. ఇంకా 2 బలి ఉంది. 4వ బలి 4వ అధ్యాయములో రాయబడిన పాప పరిహార్త బలి. 4వ అధ్యాయముల బలి ఏమనగా పాప పరిహార్త బలి. 5వ అధ్యాయములో రాయబడిన బలి ఏమంటే అపరాధ పాప పరిహార్త బలి. అపరాధ పాప పరిహార్త బలి. ఈ 2 బలులు ఏం లేదు,
వాసన లేదు. ఈ రెండు బలిలు ఏమీ లేదండి, అసలు వాసన లేదు. స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, ఈ 5 బలిలు ఉన్న విషయం మన యేసుక్రీస్తువే. ఒకటి, ఆయన మరణం వలన మనకేం కలిగింది? సువాసన కలిగింది. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యములు చదివితే అక్కడ మీరు చూడగలిగితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు తన్ను తాను అప్పగించి పరిమళ వాసనగా ఉండినట్టుగా బలి అర్పించారు. యేసయ్య ఆ బలి, మొదటి 3 బలిలో ఏముంది? వాసన ఉంది. రెండవదే అది కొంచెం 4, 5 అధ్యాయము లేక 4వ అధ్యాయం 5వ అధ్యాయములో రాయబడిన 2 బలి ఉంది. అది వాసన లేని బలి. అది ఎందుకంటే పాప పరిహార బలి 2, అపరాధ పరిహార బలి. పాపం, అపరాధం, ఇది 2 ఏంటి? పాపములకి సంబంధించినది. పాపములకి సంబంధించిన బలిలో వాసన ఉండదు. పాపం చేయని వాడికి ఏం చేయాలి? శిక్షించాలి. పాపం చేయని మనుషులకి ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు శిలువలో మన కొరకు ఏమైంది? శిక్షింపబడ్డాడు. దాన్ని బట్టి ఏం లేదు? వాసన లేదు. అర్థమైన వాడు దేవుడికి. నేను ఎందుకు ఇలాగ కరెక్ట్ గా మీకు చెప్తున్నారు? నీ అర్థం తెలుసుకోవాలి. స్తోత్రం. అప్పుడు ఈ 2 బలి, ఒకటి పాప పరిహార బలి, బలి. ఇది 2 మన పాపం కొరకు యేసయ్య శిలువలో ఏమైంది? శిక్షింపబడింది, లేకపోతే దండింపబడింది. స్తోత్రం. దాని వలన ఆ బలిలో ఏం లేదు? సువాసన లేదు. స్తోత్రం. 3 బలిలు ఏముందండి? సువాసన కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ 5 బలి యేసయ్య శిలువలో మన కొరకు ఏం చేశారు? నెరవేర్చారు. ఈ 5 బలి పాత నిబంధనలో రాయబడిన 5 బలులు యేసయ్య శిలువ మరణం వలన ఏమైంది? నెరవేర్చారు. స్తోత్రం. ఇంకా కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మనలో ఉంటిన 10 సువాసన కలిగిన బలి మనం అర్పించాలి. అర్థమైందా? 10 సువాసన కలిగిన. అంటే ఈ బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు ఏదో ఉండదు, వాక్య పరిచర్య చేసినట్టుగా ఉండదు. ఇది మిమ్మల్ని నేర్పించడానికి. అందుకే మెల్లమెల్లగా చెప్పుకొని వెళ్తున్నారు. కొన్ని సార్లు నేను స్పీడ్ గా చెప్పుతున్నారు. స్తోత్రం. ఎందుకంటే నీ మనస్సు అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా నేను అలాగే చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. అప్పుడు మనము ఇక్కడ చెప్పబడింది మనకు 10 బలిలు మనం ఏం చేయాలి? అర్పించాలి. మనమందరూ యాజకులు. ఆత్మీయ దేవుని నివాసం కూడా మనమే. మందిరం, ఆలయం మనమే, యాజకుడు మనమే, బలిలు కూడా మనమే చేయాలి. స్తోత్రం. యాజకుడు పని చేయాలి, బలిలు అర్పించాలి, నీ మందిరంగా మారాలి. అర్థమైంది లేదు? నీ మందిరంగా మారాలి, యాజకుడుగా మారాలి, నీ బలులు అర్పించాలి. అంటే బలులు మనకున్న మొట్టమొదటికున్న బలి చూడండి. ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయము, ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయము, దానిలో 17వ వాక్యం చూడండి.
ఫిలిప్పీయ గ్రంథము మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా అక్కడ చూడండి, విశ్వాస సంబంధమైన బలి. హలో, sacrifice and service of your faith. మనము ఇప్పుడు అర్పింపబడిన ఉన్న బలి ఏమనకంటే మొదటి విశ్వాసమైన బలి. స్తోత్రం. యేసయ్యకి నమ్మడానికి ఉన్న విశ్వాసం ఉంది. అది కాక అటువంటి విశ్వాసం కలిగిన దేవుడి బిడ్డలు విశ్వాసమైన బలిలో నిరంతరం అర్పించాలి. ఆ విశ్వాసము ఇది వేరు. అర్థమైందా లేదా మీకు? యేసుకి నమ్మడానికి మనకి ఏం కావాలా? విశ్వాసం కావాలి. అది కాక ఆ నమ్మిన విశ్వాసమైన ఆ విశ్వాసము మీ జీవితంలో ఒక బలిగా మారాలి. ఎంతమందికి అర్థమైందంటే తెలియదు. సాక్రిఫైస్ అండ్ సర్వీస్ ఆఫ్ యువర్ ఫెయిత్. అదే సాక్రిఫైస్, సర్వీస్ ఆఫ్ ఫెయిత్. అర్థమైందండి. అది ఒక సర్వీస్. అది సాక్రిఫైస్ అంటే త్యాగం. అర్థమైంది. స్తోత్రం. విశ్వాసానికి ఏముంది? ఒక త్యాగం కూడా ఉంది. త్యాగం కూడా ఉంది. నమ్మడం మాత్రం కాదు, విశ్వాసానికి ఏమో కూడా మనలో ఉండాలి, త్యాగం ఉండాలి. త్యాగం అంటే తనతో త్యజించడం, నీ దేవుని కొరకు సమర్పణ కదా వేరేది. త్యాగం అంటే వదులుకోవడము జీవితంలో. స్తోత్రం. అప్పుడు నేను చెప్పకుండా వచ్చినది విశ్వాసమైన సంబంధమైన బదులు అర్పించాలి అని దేవుడు వాక్యములో రాయబడి ఉందండి. దేవునికి అది పౌలు భాషను కూడా చెప్తే 2 తిమోథెయుస్ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చదివితే నా విశ్వాసమే కథ ముట్టించేది. అవునా? చదువు 4:6. పానార్పణముగా పోయబడుచున్నను, నేను వెడలిపోవు కాలము సమీపై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని. పనులు ఇక్కడ చేస్తున్నారంటే అదే ఆయన ముందుకు ఒక మాట కూడా చెప్తున్నారు. మంచి పోరాటము పోరాడుచున్నారు. దాని ముందుకు పానార్పణముగా అంటే ఈ ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయం 17వ అధ్యాయం అదే పదం ఉంది. ప్రాణ అర్పణ. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్యలో నమ్మినప్పుడు ఆ నమ్మకం ఏంటంటే ఆ విశ్వాసం కొరకు తన ప్రాణమే చేయడానికి అర్పించడానికి, ప్రాణార్పణగా అర్పించడానికి పౌలు గారు రెడీ ఉండినట్టుగా ఫిలిప్పీ 2వ అధ్యాయం 17వ వాక్యం ఆ చెప్పిన మాట ప్రకారము 2 తిమోథెయు పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో వచ్చినప్పుడు ఆయన తన ప్రాణమే విశ్వాసం కొరకు నిలబడేరో, ఏ విశ్వాసం కొరకు నమ్మేరో ఆ విశ్వాసం కొరకు తానే చేయబోతున్నాను. ప్రాణార్పణ చేయడానికి, ఆ విశ్వాసం కొరకు ప్రాణార్పణ చేయడం మాత్రం కాదు, ఆ విశ్వాసం కడముట్టించారు. ఎంతమందికి అర్థమైందంటే నమ్మిన విశ్వాసము అదొక బలిగా అర్పించడం మాత్రం కాదండి, ఆ విశ్వాసం అందం వరకు ఏం చేయాలి? కడముట్టించాలంటే అంటే చివరి వరకు ఆ విశ్వాసం ఉండాలట. మధ్యనే మనకి ఇశ్రాయేలు వల్ల మనం ఉండకూడదట. ఇశ్రాయేలుకి ఎప్పుడు దేవుడు చేసినప్పుడు తిండి కోసం దేవుడు, నీళ్ళ కోసం మేలన్నీ తినేసి అవన్నీ మర్చిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు వద్దు, దెయ్యం వద్దు. జ్వరం వచ్చినప్పుడు భయంకర దేవుడు లేకపోతే
ఇది లేనప్పుడు దేవుడు వద్దు, చర్చ వద్దు, ప్రార్థన వెళ్ళినప్పుడు దేవుడు వద్దు, గొడవలు అయిపోతే దేవుడు రావాలి. అంటే నేను బాధపడలేదు, దేవునికి స్తోత్రం. అంటే మీరు చూడండి, మన అబ్రహాం విశ్వాసం చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యము, అంటే రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ అధ్యాయం 2 వాక్యం చదవాలి. విశ్వాసం లేకుండా అంటే ఈ బేలి నీకు లేకపోతే దేవునికి ఇష్టడిగా అసాధ్యము కానీ కాదు. ఈ లోకములు ఉన్నవాడు విశ్వాసం లేకుండా ఏం చేస్తున్నారు? దేవునికి ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పిన అర్థమైంది లేదానికి ఇది ఏంటది? ఈ లోకములు ఉన్నవాడు విశ్వాసం లేకుండా దేవుడికి ఏం చేస్తున్నారు? ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ మీ కాగ్రహం వేరే అని పొట్టేలు అర్పించిన వేడాది కోడలు ఇచ్చిన దోడలు ఇచ్చిన ఇంకేంటండి ఎన్నో మంది తైలము నీవు తైలము నీకు ఇచ్చిన దేవుడికి నేనే చేయను సంతోషపడచ్చు. ఏంటండి సంతోషం? ఇంత ఇచ్చేసి సంతోషపడుతుంది. ఎన్ని బెదిలు అర్పిస్తే ఆయన అర్థం అంటే ఆలోచన పక్షులు నాది, అడవిలో ఇంకా నాది, నా అక్కడ ఆకలి ఉంటే నీకు నేను అడగను. అదే అడగదట. అంటే ఆలోచన పక్షి సముద్రంలో మృగములు అన్ని ఎవరి వశములు ఉంది. దేవునికి ఇది అవసరం లేదు. ఏది ఇవన్నీ అంటే ఏది తరతరాలు అల్లారు అంటే ఆకాశ పక్షికి వెళ్ళి అక్కర్లే. మృగములున్నా మృగము నాది, అది నీ ఏం చేయొద్దు. నా కోసం నీ వెళ్ళి ఎందుకు అర్పిస్తున్నారు? నన్ను ఇష్టడుగా చేయడానికి నేను అన్ని అర్పిస్తున్నాను, కానీ అది నాకు నీలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి విశ్వాసం ఉండేనా ఇప్పుడు ఇష్టడుగా ఉన్నాం. అందుకని కేక్ కట్ చేసినప్పుడు కేక్ పైన కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. బాబు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రుడు వెలిగించిన దేవుడిని కొవ్వొత్తి వెలుగు అవసరమా? అది వెలిగిస్తే గొప్ప విషయం కాదు, అది ఉదయం ఆర్పేస్తున్నారు. ఏంటండి ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రుడు సృష్టించిన దేవుడు వెలిగిస్తున్నారు. ఆ దేవుడికి నువ్వు పుట్టినరోజు కొవ్వొత్తి వెలిగించి దేవుడికి ఏం చేస్తున్నావు? తర్వాత పొగ డిసెంబర్ 25వ తారీఖు కాదు, డిసెంబర్ 25వ తారీఖు చర్చలు వచ్చినప్పుడు లైట్ అన్ని ఆపిసి మూడు కూడా ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు సృష్టించిన దేవుడికి నీ కొవ్వొత్తి వెలుగు అవసరం లేదు. దేవుడికి అవసరం ఏమనగా నీకు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండడం అసాధ్యమే. రైతాన్ని ఆపేసారు. ఏంటంటే పాస్ గారంటే నాకు తెలియదు. వీళ్ళందరి చేతికి ఏమిచ్చారు? క్యాన్లు ఇచ్చి నాకు మాత్రం కూడా, నేను అతిథి గారు మాత్రం వీళ్ళందరూ వేసి రైట్ ఆపి వెళ్ళి వెలుగుతున్నారు. చెప్పారు, నేనే లోకానికి వెలుగు. ఇది సిలువలు ఆగిపోతున్నారు, ఇంకా వెలుగు నువ్వే. స్వయం వెలిగించలేని వాడు కొవ్వొత్తి అవసరం. సొంత సంతానం వెలిగింపబడలేని వాడు స్వయంగా అద్దె కొనుక్కొని మరి వెలిగించలేకపోతే నీకేది అవసరం? అందుకని కొవ్వొత్తి పట్టుకొని, కొవ్వొత్తి విశ్వాసి, అది వెలిగితే నిన్ను కనిపిస్తుంది, అది వెలిగిస్తే నిన్ను కనిపిస్తుంది. కానీ నీ వెలిగితే దేవుడికి నిన్ను కనిపిస్తుంది. నేను చెప్పిన అర్థం అవుతుంది. నువ్వు వెలిగితే దేవుని కనపడదు. నీ వెలిగితే దేవుడు నిన్ను కనిపిస్తుంది. కొవ్వొత్తి వెలిగితే తేడా.
దేవుడిని కనుగొనలేదు. అలా ప్రియులారా, అబ్రహాముని చెందిన విశ్వాసం 4 రోమపత్రిక 4:17 వాక్యం. మీరు చదవలేకపోతే చెప్తున్నా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. అక్కడ ఇంతకి నాయకుడు అబ్రహాములో ఉన్న విశ్వాసం లేనినట్టు లేని వాటిని లేదండి, లేదు అది, అక్కడ లేదు అది. ఏది అది నమ్ముకున్నాడు, అది లేదు. అదేదో నమ్ముతున్నారు, కొడుకు లేదు. అదే అక్కడే అది విషయం ఉండదండి. ఏది లేదు, లేదు లేదు, ఎవరు లేదు, సంతానం లేదు. అది సార శరీరం మృదు తుల్యమైంది, అగ్రగామి శరీరం ఏమైంది, మృదు తుల్యమైంది. అటువంటి పరిస్థితిలో లేనిది ఏమంటే అసాధ్యం కలిగిన చోటలో సాధ్యం కలిగినట్టుగా అలాంటి ఒక విశ్వాసం నీకు కావాలి. ఈ రాత్రి వాక్యం నేను చేసినప్పుడు నీవు నీ నమ్మిన దేవునికి విశ్వసించి నీ ఇంటిలో నీ భర్తకి నీ అప్పులకి బాధలకు చూసుకొని నమ్మి ఉండినట్టుగా ఇప్పుడు వరకు జరగలేదు యొక్క విధులుగా ఈ ఇంటి లోపలలో జరుగుతుంది. అదే నేను ఈ మధ్య ఒక అమ్మాయికి ప్రార్థన చేయడానికి భార్య భర్త పిల్లలు లేవు. నేను అడిగాను, భర్తకి ఏ పిల్లలు కావాలంటారు, ఏదైనా కావాలంటారు, ఏదైనా. నేను చెప్పాను బట్టల షాప్కి వెళ్ళి ఏం కావాలి, బట్టలు ఏదైనా ఇచ్చానంటే ఆడ కాదు మగ కాదు మధ్య ఇచ్చేసాను. నేను చెప్పాను, ఒరే ఇది బట్టల షాప్ కాదురా, బట్టల షాప్ లో ఇది కూడా నీకేది నచ్చేది నీకు అడిగితే 44 సైజు 35 ఆ సైజు చెప్పకుండా కొందరికి ఇప్పుడు కూడా సైజు తెలియదు. ఏదైనా అదే దేవుడు గారు పని జాగ్రత్త చేయండి. నీకేం కావాలి అది నీకు అడగాలి. అవి కలిగిన వెంటనే ఆవిడ చెప్తారు, నాకు కొడుకు కావాలి. ఈయన మాటకి నేను ప్రార్థన చేయను, నీ మాటకి నేను ప్రార్థన చేస్తాను. హలో, నీ ఏది నమ్మితే అది 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 నీ నోటుతో పలకాలి. అది నీ పలకడు. అప్పు నాకు అప్పు ఉంది ఉంది చెప్పడం కంటే యేసు ప్రభు అప్పు తీర్చే జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఎందుకు వెళ్ళగలగలేదు, అది నీ నమ్మినది నోటుతో పలకండి. ఏది నమ్ముతున్నారో అది అదే చెప్పారు. ఈ కొండలకి నీ చూసి చేయాలి. నీ చెప్పలేకపోతే అది అక్కడి నుంచి ఏమవుతుంది, కదలదు. నీ కదలాలంటే నీ నాలుక కదలదు. ఫస్ట్ నీలో నీ నాలుక కదిలితే కదలలేని కొండ కదలుతుంది. అద్భుతం జరిగినగా అదే విశ్వాసమైన గొర్రెలండి దేవుడికి స్తోత్రం. ఈ యూదా పత్రిక 3వ వాక్యము 20వ వాక్యం కూడా మనకు మొదటి చదవండి. మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధగా విశ్వాసం. తెలుగులో బోధ అని రాయబడింది. పరిశుద్ధులకు మీరందరూ ఇక్కడ
మీ పిల్లలకి ఆడడానికి అయితే మీరు అక్కడికి పిల్లలకి తీసుకొని ఇంటికి వెళ్ళి ఆడండి. మీరు ఇక్కడ ఆడుకుంటే ఉన్నవాడు మనసు కూడా ఏమవుతుంది, మారిపోతున్నారండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం. ఇప్పుడు చెప్పబడిన మాట ఏంటంటే పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించిన విశ్వాసం. బోధనాలు పరిశుద్ధులకి ఒకసారి ఏం చేశారు? handed down to the saints the faith. ఒకసారి అప్పగించిన విశ్వాసం. దేవుడు నీకు ఒకసారి ఏం చేశారు? ఆ విశ్వాసం అప్పగించారు. ఆ విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? ఎందుకు? ఒకసారే కదా అప్పగింపబడింది. ఆ విశ్వాసం వెలిగా అవ్వాలంటే ఆ విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? పోరాడి తీరాలి. ఎందుకు అంటే నీ నమ్ముకున్న విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? పోరాడాలంటే నమ్ముతున్నారు, అని నమ్ముతున్నారు, నీ పోరాటం చేయలేకపోతే అందరు అవిశ్వాసి నీ లోపలికి దూరిపోతుంది. మన విశ్వాసం ఒకసారి అప్పగింపబడిన విశ్వాసం మృతతుల్యం అయిపోతుంది. ఇప్పుడు అందరు అవిశ్వాసం ఏమవుతుంది? ఎలా దొరుకుతుంది? రాఖీ కట్టండి. ఏమండి గట్టిసిన వచ్చారు కదా, ఆ విశ్వాసం వరకు ఏం చేయాలి? ఆయన విశ్వాసం వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు పోరాడలేకపోతున్నారు. అది నీ కట్ట ఎక్కడైనా కట్టండి, నడకైనా కట్టండి, మడకైనా కట్టండి, చెయ్యాలి, అన్ని ఓకే. ఇవి అవిశ్వాసం మొత్తం అర్థం కాలేదు. మీకు ఒక విశ్వాసం అప్పగింపబడి ఉంది, అవతలన్నోడు ఇంకొక విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చి ఇది కట్టేసుకోవాలనేసరికి ఈ విశ్వాసం వదిలేసి దాన్ని కట్టేసుకుంటాం. ఫంక్షన్ అన్ని జరిగినప్పుడు అమ్మా పొట్టేస్తే ఏం లేదు, పట్టుకో ఒక్కసారి కదంటే అది నీలోనికి అది రాకుండా అపనమ్మకాలు నీ లోపలికి వచ్చేస్తుంది. అది నీ అజెండా. వాళ్ళు చెప్పింది మరి పోరాడట్లే. ఆల్ ఓవర్ వెల్కమ్, అందరు రండి, ఏం చేస్తా నేను ఇక్కడ ఏది విశ్వాసం నీ పొందుకున్నదో దాని విశ్వాసం పోరాడాలంటే నీ కత్తి కడాలను తీసుకొని కాదు, అది నీ లోపలికి అవిశ్వాసమైన విశ్వాసం అడ్డు నీకు అంతవరకు రావచ్చు. నీ విశ్వాసం లోపలికి అంటే దేవుడు కొరకు నిలబడిన లక్షలాక్షాది పిల్లలు హతసాక్షి అవడానికి ఉన్న కారణం వారు పట్టుకున్న విశ్వాసం. అవునా? ఇది వదులుకున్న విశ్వాసం. అది మీరు చెప్పి మనిషిని ఆయన తినచ్చు. ఓ నో ప్రాబ్లం, తిన్నాడు 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 తిన్నాడు, నీకు నాకు ప్రాబ్లం, నీకు నచ్చితే తినండి, లేదు. దేవుని కొరకు విశ్వాసం కొరకు పోరాటం అంటే తినడు. హల్లెలూయా. సైలెంట్ అయిపోయారు అందరూ. నేను చెప్పిన మనిషి మాత్రం చావు భోజనం కూడా ఎలాగా ఎందుకు తినలేదు? మన పద్ధతి కాదు, మన దేవుని బైబిల్ అది ఉందా? చెయ్యకూడదని బైబిల్ ఉంది. ఏసై చనిపోయినప్పుడు ఎవరు భోజనం పెట్టదు, వీళ్ళు పెట్టేసుకుని తినేస్తారు. అంతేగా. ఒకసారి ఆలోచన చేయండి. ఏసైకి సమాధి చేశారు, ఏసైకి సమాధి చేశారు, స్నానం చేశారని బైబిల్ నేను చూడలేదు. ఏసైని సమాధి చేశారు, స్నానం చేశారని. హలో, మీకు అర్థమైందా లేదా? మీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు మనం సహోదరులు ఒకడు యాక్సిడెంట్ చనిపోతే ఏమవుతుంది? స్నానం చేయొచ్చు సార్, చేశాడా? అప్పుడు సిద్ధాంతాలని మడి తిట్టేశారు. ఎందుకు? ఆ శవం మొత్తం కుచ్చుకుచ్చు అయిపోయింది. అప్పుడు బైబిల్ వాక్యం లేదు. మీద చచ్చిపోయిన తర్వాత స్నానం చేసి పని బాబు పో, ఆ వాక్యం పట్టుకుంటే తమిద వెనకలు తిరుగుతున్నారు. తప్పితే ఒకదాన్ని స్నానం చేయించారు, మిగతా స్నానం చదివి అమ్మకి స్నానం చేయడానికి ఏసయ్య చచ్చిపోయినప్పుడు స్నానం చేయలేరు, అందుకని నేను కూడా ఇలా చేయదు. ఇప్పుడు ఏమంటే దానికి స్నానం చేయకుండా తొడచడానికి ఉన్న ఏముంది? స్పిరిట్ ఉంది.
అప్పుడు చచ్చిపోయిన వాడితో అడిగి పోస్ట్ మార్టం చేసి ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అడిగి ఏం చేస్తున్నారు? స్పిరిట్ రాసి చేసి అమ్మది ఇదెందుకు ముఖ్యం కాదండి. ముఖ్యం ఈయన ఏసైనా ఉన్నావా లేదా, ఏసైనా అమ్మారా లేదా, బాప్టిజం పొందారా లేదా, అదే ముఖ్యం. ఆచారాలు మనకు ముఖ్యం కాదు. నీకు కలిగిన విశ్వాసం దండలు గిండలు అన్ని వేస్తున్నాయి. ఎందుకు దండలు గిండలు వేస్తున్నారు? అమ్మ బ్రతికి ఉన్నప్పుడు 2 దండలు వేస్తే ఆళ్ళంతా సంతోషం. చచ్చిన తర్వాత ఎక్కడికి పట్టుకుని దండ ఉన్న పూలన్నీ పీకొచ్చి బ్రతికినప్పుడు అమ్మ తండ్రి తల మెడ మీద ఏం చేయాలి? అది కూర్చుని పెట్టుకొని ఏం చేయాలి? సమానం చేయాలి. అమ్మ చెప్తాము నా పిల్లలు చచ్చిన తర్వాత నేనెవరికి చెప్తున్నారు? ఆ సభకి జీవం అంటే తిరిగి తిడుతుంది. చచ్చిన వాడికి చెప్తే ఏంటి ప్రయోజనం లేదు, అది నాకు తెలుసు. ఇది శవం అది శవమే. పడుకున్నాడు శవం, తెచ్చినాడు చెయ్యాలి. ఎందుకు మనసు మారలే? ఆమేన్ ఆమేన్. అమ్మ నాన్న బ్రతికి ఉండినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? అది చేయండి. వచ్చిన తర్వాత ఊళ్ళందరూ పిలిచి మాంసం చేసి చికెన్ మటన్ అన్ని పట్టుకుని అమ్మ కూడా చెప్తారు కాళ్ళతో నేను తొక్కుతా. నాన్న కూడా లేచి నేనేం చేస్తాను. నా భార్య చచ్చిపోయినప్పుడు అందరూ అడిగారు ఎప్పుడో కార్యం అయిపోయింది. ఆ రోజు సమాధి రోజే సమాధుల దొడ్లో ఆ టైం అయింది కాబట్టి అందరికి నేనేం చెప్పుకొని వచ్చామా విశ్వాసం వరకు ఏం చేయాలి? ఒకసారి అప్పగించిన విశ్వాసం. 20 వాక్యం చదువు. 20 వాక్యం మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముడు మీరు కట్టుకుని పోరాటం మాత్రం కాదు, కట్టుకోవాలి. విశ్వాసం ఏమండి? 20 వాక్యం మీరు విశ్వసించు అతి విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరేం చేయాలి? కట్టుకోవాలి. కట్టుకోవడానికి ఇల్లు కట్టడం కాదు, నీ జీవితమైన ఇల్లు కట్టుకో. పరిశుద్ధులకి అప్పగింపబడిన విశ్వాసం దొరకదు. Build yourself up on the foundation of your most holy faith. హలో, మీకు నా చెప్తున్నా అర్థం అవుతున్నారా? ఇది కొంచెం కూడా కిందకి వచ్చినప్పుడు కరెక్ట్ గా అర్థం వస్తుంది. ఇప్పుడు నీ నమ్ముకున్న విశ్వాసం వరకు నీ జీవితం ఏది అది కట్టుకోవాలి. అది పాస్టర్ ఎత్తిన కాదు, నీవు నమ్ముకున్న విశ్వాసం. నీ జీవితంలో ఆ విశ్వాసం నీ జీవితంలో ఏం చేస్తున్నారు? ఎక్కడ ఆదివారం మట్టు కట్టడం. డిసెంబర్ 25 కట్టుకోవడం, సున్న వేయడం, మాత్రం మొత్తం ప్లేట్ అన్ని బయటికి తీసుకొని వచ్చి దాని ముందు రోడ్డు మొత్తం కడిసి మళ్ళీ పూజ పడ్డానికి వదిలేస్తాను. మ్యారేజ్ అయినప్పుడు ఇందరు విందులు, ఇందెందో విందులు, ఇందెందో ఎవరి కోసం ఇస్తున్నా డబ్బులు ఇచ్చండి. ఇవన్నీ ఇంటికి పైన కదా పూజ పట్టుకోవడానికి ఉంటాయి, ఇలాగా లైన్ లైన్ ఉంటది. మేము అయినప్పుడు ఇలాంటివి కాకుండా అమ్మ మ్యారేజ్ ఇతడి పాత్రలు ఇవ్వకుండా ఇతడి పాత్రలు 2000 అమ్మ చేతికి ఇస్తే అమ్మకి ఏదో సాంబార్ పండించి బట్టల చీరలు కలిసి మా ఆయన పంపిస్తారు. ఇతడి ఎత్తడి అక్క ఒక ఇతడి, చెల్లి ఒక ఇతడి, నాన్న ఒక ఇతడి, ఇతడి మొత్తం ఇతడి బిందులు 2000 ఇవ్వకుండా 200 తెగిపోవచ్చు. మిమ్మల్ని మీరుతో ఏం చేయాలి? విశ్వాసం అనేది చేయాలమ్మా. నిన్ను నీవు కట్టుకో. మొన్న నా ఫ్రెండ్ చెప్పారు కదా మీకు, మార్త అందరు మార్తకి కింద పరిచి మాట్లాడతారు. నేను అలాగే చెప్పను. మార్త సూపర్ అమ్మ. అమ్మ లేకపోతే అందరూ కూడా ఏమవుతుంది? అమ్మ భోజనం చేయాలి, పాకినోడు సూపర్. ఈ అమ్మకి ఏది ఉంది?
వంట ఉంది, వాక్యం లేదు. మీకు కూడా అలాగా వంట ఉంది, అదే ఇంటిలో వంట చేయడము, వాక్యం వినడం. అదే యేసయ్య చెప్పారండి సోదరు. ఆ సంగతి ఏమనగంటే మార్త ఏమంటే సోదరు వాక్యానికి ఏమి ఇవ్వలేదు, ప్రాధాన్యం ఇవ్వలేదు. వారికి ఏ విషయంలో వంట గురించి వారికి ఎక్కువ ప్రాధాన్యం. స్తోత్రం. ఈ అమ్మ విశ్వాసం గురించి కొంచెం చూడండి సోదరం కలిగిన అది 21 వాక్యం చూడండి. 21 వాక్యం. ఈ అమ్మ విశ్వాసం ఎలా ఉందని చూడండి, వినండి. 21 వాక్యం 11:20. 11:20. యోహాను 1 యోహాను సువార్త 11:21. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకు. ఇది ఎప్పుడున్న విశ్వాసం? నువ్వు అది దానికి ఎలాగ చెప్తున్నారు? గదికాలంలో ఉన్న విశ్వాసం అదే చెప్తున్నారు. నీ అప్పుడుంటే నా కొడుకు, నా సహోదరుడు బతుకును నువ్వు. అది విశ్వాసం కాదండి. కొందరికి అలాగా అప్పుడు ఉంటే నా సహోదరు చచ్చిపోలేదు. అది అలాగే విశ్వసించిన చాలా మందులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. గతించిపోయింది ఆ కాలం. ఆ గతించిన విశ్వాసం మనకు అక్కర్లే. దేవునికి స్తోత్రం. వార్త చెప్తున్న దేవా, నీ ఇక్కడ ఉంటే యేసయ్య అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉండేది ఒకే. మరి అప్పుడు ఉండుంటే ఇప్పుడు ఉన్నాడుగా. యేసు ప్రభు అప్పుడు ఉండే, ఇప్పుడు ఇప్పుడు ఉండే అద్భుతం జరుగుతుంది. మరి ఏం లేదు. అప్పుడు ఉంటుంది ఉంటే జరుగుతుంది అనుకుంటున్నా, మరణం జరగదని అని చెప్పుతున్నారు. రెండవదే ఈ అమ్మాయి మన కనబడిన ఆ వాక్యం చూడండి. 24వ వాక్యం. మార్త ఆయనతో, అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. రెండవ విశ్వాసం సూపర్. యేసు ప్రభు చెప్పారు, నేనే పునరుత్థానం. నమ్మనే నీ కుమారుడు ఎవరు, నీ తమ్ముడు ఏమవుతుంది నమ్ముతానని చెప్పిన వెంటనే ఏం చెప్పారు? అంత్య దినమున. అది విశ్వాసమా? అంత్య దినములో ఉన్నది విశ్వాసమా? ఏంటిది? అంత్య దినములో అదే మీకు వాక్య సరిగా తెలియలేకుంటే వెళ్ళిపోతున్నారు. అంత్య దినములో వాడు లెగుస్తాడని, అది విశ్వాసమా? మరేటిది? అది నిరీక్షణ. నిరీక్షణ, ఓప్. అంత్య దినములో విశ్వాసం అండి. విశ్వాసం ఎప్పుడు? అప్పుడు కాదు, ఇప్పుడు. అదే విశ్వాసం. ఆయన చెప్పుతున్నా అప్పుడు ఉంటే అప్పుడు వెళ్ళేస్తుంది. అప్పుడు యేసు ప్రభు సహోదరు లేస్తామని చెప్పిన వెంటనే అవును ప్రభువా, అంత్యదినం అప్పుడు 22వ సమయంలో లేస్తామని. అది విశ్వాసం కాదు, నిరీక్షణ. ఇదే నీకు ఉన్నది. అదే విశ్వాసానికి నిరీక్షణ తేడా తెలియట్లేదు. సోదరు, విశ్వాసం వేరే, నిరీక్షణ వేరే. ఇది 39 వరకు చూడండి. 39 మూడవది ఆ విశ్వాసం చూడండి. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాడి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతను చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో. యేసయ్యకి తెలియదట. యేసయ్యకి పాఠాలు ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయింది. 4 రోజులు. ఇప్పుడు నేనేం చేయకూడదు, తీయకూడదు. తీస్తే ఆయన చెప్పారు, నేనే పునరుత్థానము, నేనే జీవమని యేసు ప్రభు చెప్పినప్పుడు ఈ అమ్మ చెప్తుంది ఇప్పుడు ఏం చేయొద్దు. విశ్వాసం లేదు కానీ నిరీక్షణ ఉంది. ఈ అమ్మకి ఎదిగాల విశ్వాసం ఉంది. ఏమంటే భవిష్యత్ కాలంలో నిరీక్షణ. ఇప్పుడు జరిగిన విశ్వాసం లేదు, ఇప్పుడు జరుగుతుందన్న విశ్వాసం. యేసు ప్రభు అని చెప్పారు. 40 వాక్యం చూడండి. యేసయ్య అని చెప్పారు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూపుమని. గతికాలం కాదు, గతికాలంలో విశ్వాసం కాదు. అంటే ఎప్పుడు నిరీక్షణ కాదు. సొంతం ఈ కంగు కొట్టిన స్థితిలో ఇప్పుడు నీ నమ్మితే దేవుడు మహిమ
నిన్న నేడు నిరంతరం. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాట కాదు మాత్రం తెలియదు. మార్పు చెప్పుతున్నారు ప్రభు, ఆ రాయే చేయకూడదు. నేను కూడా అది కానీ అవిశ్వాసి అయినది మరి మారతాయండి. ఎప్పుడు జరుగుతుందని నమ్మలేకపోతున్నాం. ఏంటి అది తీయద్దు, ఏమవుతుంది? పంపకూడదు. స్తోత్రం కలిగింది. కంపు కాదండి, కంపు జరగదు. ఎందుకంటే ఆయనే పునరుత్థానం జీవం ఉన్నది కాబట్టి. ఆయన వాటికన్నీ ఏమవుతుంది? అద్భుతం జరిగింది కాబట్టి. ఈ రాత్రి నేను చెప్పిన ఏమైనా విశ్వాసమైన ఒక పెళ్లిలో నీ ఇంటిలో నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగిన దాకా చేస్తున్నారు కోరుకున్నది. స్తోత్రం కలిగింది. ఈ కాలంలో ఏంటి విశ్వాసం? విశ్వాసం అనేది ఎన్ని అక్షరాలు ఉంది? అది చిన్న అక్షరం కదా, 3 అక్షరం. అవును కదా? 4 అక్షరాలు పెద్దవై. స్వ అనేది చిన్న అక్షరం కలుస్తుంది, దాంతో 5. అది ఒకటిగా తీసుకోండి, పర్లేదు. 3 అయిందిగా. అది అది విడిచిపెట్టండి. విడిచిపెడితే శ్వాస. శ్వాస అంటే ఊపిరి. అదే మీకు అది ఉంది. ఏది ఊపిరి ఉంది. ఊపిరి మనకు అందరలే. విశ్వాసం ఈ ఊపిరి ఉన్న చోట ఏం జరగదు, విశ్వాసం ఉన్న చోట అందరూ విశ్వాసం. ఊపిరి అంటారు, ఇదే ఊపిరి. ఈ ఊపిరి ఉంది కాబట్టి దేవుడే చేయడు. విశ్వాసం ఉన్న వారి జీవితంలో ఏదైనా దేవుడు చెయ్యగలడు, ఏదైనా చెయ్యగలడు. అటువంటి విశ్వాసం సంఘ లోపలికి దిగినదా? ఆ విశ్వాసం నీ ఉంటే నోరుతో పలకండి. నోరుతో ఏం చేయాలి? నీ నమ్మినది ఏదో మీ ఏమనుకున్నారో అదే నువ్వు. ఏదండి నువ్వేమనుకుంటున్నావు? అదే సామెతల పుస్తకం దగ్గర ఒక వాక్యం ఉంది కదా, 23 కొత్త బైబిల్ అయిన కాబట్టి కొంచెం కనిపిస్తుంది. చూడండి 23లో మొదటి వాదన చూడండి. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుంటే ఎడలా నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించు. 7 అట్టి వాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొని వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పుడే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. For as he thinks in his heart, so is he. అదే కరెక్ట్. తెలుగులో కరెక్ట్ పదం రాలేదు. ఆ మనిషి హృదయంలో ఏమి తలుచుకున్నారో అదే నువ్వు. For as he thinks in his heart, so is he in behavior. ఏంటి తలుచుకున్నారు? అట్టివాడు ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. నిన్న చెప్ప అర్థమవుతుందా లేదా? నీ ఏంటి తలుచుకున్నారు? ఏంటి తలుచుకున్నారు? నా జీవితంలో కంటే నా జీవితం అయిపోయిందండి. ఒక భర్తకి దొరికింది, అది కూడా పనికి రాని వాడు. వాళ్ళు నా మాట వినరు, నా కుటుంబం ఇలా అయిపోతుంది. ఇదే నీ తలుచుకున్నా, అదే నువ్వు. ఏది తలుచుకుంటున్నావు అదే నీలో జరుగుతున్నది. మరి మంచోడు అవుతాడని ఎప్పుడు ఆశలే లేవు కదా. మరి నేనేమంటే నీ అలాగే కాదు, దాన్ని మించిన ఒక తలపు నీకు రావాలి. యేసుప్రభు చెప్పిన ఒక మాట కొలొస్సీ పత్రిక 3:1 చదవద్దండి, అది కంఠస్థం చెప్పాలి. పైన వాటిని గురించి ఏం చేయాలి? మనసు పెట్టకూడదు. అదే చెప్పు, తల పైకి వెళ్ళండి, శరీరం కింద పెట్టండి. అర్థం అవ్వలేదు. తల ఎక్కడికి వెళ్ళండి, శరీరం మాత్రం ఎక్కడ ఉండాలి. అందుకని మీది శరీరం మొత్తం తల కింద కాలు పైగా. అందుకని నీ జీవితం మొత్తం తల కింద. యేసయ్య అడగలేండి, నీ పైన విషయం
నిజమైన దేవుని బిడ్డ తల ఎప్పుడు ఎక్కడ ఉంది? యేసయ్య, యేసయ్య, నా జీవితం యేసయ్య అద్భుతం చేసింది. నా కుటుంబం యేసయ్య అద్భుతం చేసింది. నా భర్త జీవితం అద్భుతం చేసింది. అది బయలున్న విషయం మాత్రమే ఆలోచిస్తున్నా. అందుకే యేసు ప్రభు చెప్పారు కదా, యేసు ప్రభు చెప్పండి, ఏం చెప్పండి? ఎందుకు తినము, ఏం తినము, ఏం తింటాం, ఏం తాగుతాం. నా కలిసి ఒకరోజు విక్రముడు ఒకరోజు ఆ వాక్యం అని చెప్పారు. సోదరు ఏమి తింటావు, ఏం తాగుతావు, సోదరు ఏం ధరించుకుంటావు. అందుకే ప్రియులారా, నీ ఏంటి ఆలోచన? దేవుడి గురించి ఆలోచన. ఆమేన్. నా విషయంలో అన్ని దేవుడు విడుదలిస్తాం, దేవుడు ఇస్తాం, దేవుడు ఇస్తాం, దేవుడు ఇస్తామని. చాలా మంది కూడా సాక్ష్యం చెప్పడానికి ఉంది. ఎందుకు ఆ సాక్ష్యం? మీరు ఈ రోజులు ఒకసారి నీ జీవితంలో చేయాలి, చదువుకోవాలి. స్తోత్రం చెప్పండి, అది ప్రాక్టికల్ చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమనగా, దేవునికి స్తోత్రం కలిగిన విశ్వాసమైన బలి, స్తోత్రం కలిగిన. రెండవది బలి చూడండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వాక్యం. రెండవది బలి, ఎబ్రీ పత్రిక. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. స్తోత్రం. హల్లెలూయా. 15 మొత్తం చదువుతాను. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలము అర్పించుదుము. స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ స్తుతి యాగము. స్తోత్రం. ఎల్లప్పుడు ఏం చేయాలి? స్తుతి యాగము. 13 స్తుతి. ఇంగ్లీష్ లో అక్కడ రాయబడి ఏమనగా థ్యాంక్స్. ఏం చెప్పాలి? దానికి స్తోత్రం అని చెప్పాలి. ఎల్లప్పుడు ఏం చేయాలి? స్తోత్రం అని చెప్పాలి. స్తోత్రం ఏంటి అర్థమైంది? దేవునికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఏంటంటే కృతజ్ఞతలు. చెల్లించడం. దానికి తెలుగు ఇంకొక పదం స్తోత్రం. దేవునికి ఏం చేయాలి? థ్యాంక్ యూ చెప్తావా? ఎవడైనా మంచి ఇండియా వాడు నోటి నుండి అనగానే పదం రాదు. ఇండియా వాళ్ళ నోట్లో నుంచి రాదు అది. కృతజ్ఞతలను ఎవడు చెప్పడం. ఇప్పుడు అమెరికాలో నేను ఎక్కడ చిన్న హెల్ప్ చేసినాను, కృతజ్ఞతలు అని చెప్తారు. మనం చెప్తే మన ప్రెస్టీజ్ పోద్ది అనుకుంటాం. అది నీ పిల్లలకి నేర్పించండి. ఒక చాక్లెట్ ఇస్తే కొందరు పిల్లలు తీసుకొని లాగేసుకొని తీస్తారు. ఏది ఈ చాపర్కి ఒలిసేసి పట్టుకున్నట్టుగా గట్టికి పట్టుకొని వెళ్ళిపోవడం. పిల్లలకి అలా నేర్పించే, అమ్మ ఏదైనా వస్తువు నీకు చేతికి ఎవరైనా ఇస్తే ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. అది ఎందుకంటే అది దేవుడి బిడ్డల పని, లక్షణం. లక్షణం ఏమనగా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతల స్తుతిలో అర్పించడము దేవునికి స్తోత్రం. అలే నీ ప్రార్థన ఎలా చేస్తున్నారు మీరు? వ్యక్తిగత ప్రార్థన చెప్పండి. దేవా అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇలా చెప్పండి. అలా చెయ్యి, ఇలా చెయ్యి. ఎవరు ఇప్పుడు మీరు ప్రార్థన చేయలేని వాడని నాకు అర్థమైంది. ఫస్ట్ మీరు ఎలాగా ప్రార్థన చేస్తున్నా చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేయనప్పుడు మొదటి దేవునికి స్తుతిని ఏం అర్థం చేయాలి? 150 కీర్తనం ఇంటికి వెళ్ళి చదువు. అదండి స్తుతులు స్తోత్రంలో అర్థమైందా? కొందరు ఏం చేస్తున్నారు? స్తుతులు లేవు, ఎప్పుడు కూడా ఏం చేయరు. స్తోత్రం చెప్తారు. చర్చికి వచ్చితే మౌన వ్రతం ఏమదండి? నువ్వు యాజకుడు, నువ్వే మందిరము, నువ్వు నీలో ఏం రావాలి? అవి మందిరం ఉంది, యాజకుడు ఉంది, బలి లేకపోతే ఆ రెండు పనికిరావు. రెండు పోయింది. మందిరము కూలిపోయినట్టే, యాజకుడు కూలిపోయినట్టే. నేను చెప్పిన మీకు అర్థమవుతుందా? ఏది మనమే మందిరం, మనమే యాజకుడు. ఆత్మీయమైన మందిరం.
రెండు యాజకుడు మనమే, బెల్లులు కూడా ఈ మూడు పని ఒకేసారిలో ఆరాధన మనలో జరుగునుగాక. జరుగుతున్నాయి. ఇది మందిరము, పాస్టర్ గారు భాస్కర్ రావు గారు వాయిద్యాలు డోలకులు అనుకుంటున్నాం కాదు, ఈ మూడు మనమే. హల్లెలూయా. ఇది మనం ఏం చేయాలి? హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వాక్యం. 14:2. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వాక్యం. హోషేయ గ్రంథం ఎక్కడ ఉంది? దానియేలు తర్వాత హోషేయ. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నడిపించుచున్నాము. ఎద్దులకి బదులుగా ఎద్దులకు బదులుగా మా పెదవులను మీకు అర్పిస్తూ ఉన్నాం. పెద్దలంటే స్తోత్రం అర్పిస్తున్నారంట. So that we may present the fruit of our lips. హలో, ఒక బలి పాత నిబంధనలు అర్పించాలంటే మూడు వస్తువులు తీసుకొని రావాలి. ఒకటి పావురము, 2 గొర్రెలు, గొర్రెలు, అది 2 ఒకటి కదా, 3 ఎద్దులు. హలో, పావురం ఒక పావురం ఇప్పుడు కొనాలంటే ఎంత అవుతుంది? ఎలా పోయినా ఒక 200. ఎవరు అడిగి చెప్పలేదు. ఆ కాలంలో పావురం కొన్ని బలి అర్పించిన వాడు కదా, ఎంత? పావురం 200, 300 వేసుకుందాం. జత ఉండాలంటే 200, 300 అంటే 300 రూపాయలు. ఒక ఇంటికి 5 ఉన్నారండి అనుకోండి. 5 3 1500. ఒకసారి బలి అర్పించడానికి బలి అర్పించడానికి ఎంత కావాలి? కుటుంబ సభ్యులకు అందరికి 1500. కుటుంబ సభ్యులకు అందరికి ఏం కావాలి? 5 అయితే 1500. నేను అనుకోండి, నీకు డబ్బు ఉన్నవారు ఒక మేకలకు కొనుస్తున్నాడు. ఒకరికి ఒక మేక లెక్క 5 ఉండదు అనుకో. ఒక మేకకి దాదాపు 10,000 అంటే 5 ఉందండి 50,000 ఒక పూట, ఒక రోజు ఉండాలి. ప్రతి 7 రోజు ఉంది కదా, ఎంత కావాలి తల్లి? 5 1500 లెక్క 7 రోజు ఎంత అవుతుంది? లార్డ్ 7-10 చెప్పండి. 1507 సార్లు. 1507 సార్లు. 10,000 10,500 కావాలి. నీకు ఒక్క వారంలో దేవునికి బలి అర్పించడానికి అవసరం ఉన్నట్టు ఆ దేవుడు మనకిప్పుడు చేశారు. నీ ఎద్దుల అవసరం లేదు. నీ పెద్దలతోని దేవుడికి ఏం చేయాలి? ఆరాధన వేరే, స్తుతులు స్తోత్రం వేరే. స్తోత్రం ఇది 2 కూడా నీ సాంబారుగా చెయ్యొద్దు, కలపకూడదు. ఆరాధన వేరే, స్తుతులు వేరే. దేవుడికి స్తోత్రం. తల్లి చెప్పండి తల్లి, ఒక వ్యక్తికి 7 రోజు ఎన్ని కావాలి? 10,500. అది అందరికి ఒక్కడికి చెప్పండి. 1500 లెక్క 7 రోజు. 7-15 అలా 15 3 రోజులే. 300 ఒక వ్యక్తికి 7 ఒక వ్యక్తికి 300 లెక్క 7 రోజులు. 7 రోజులు ఎంత అయింది? 2,100 రూపాయలు. 2,100. 2,000 స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు నీకు ఇక్కడ ఒకసారి స్తోత్రం చెప్పినప్పుడు ఆ 2,10 డబ్బు అక్కడ డిపాజిట్ అవుతుంది. ఈ ఒక్కదానికి వెళ్ళింది 2,001. అంటే 2,100 రూపాయలకి
ఖరీదు కలిగిన ఒక దేవునికి స్తుతికి ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది. అయితే 10 సార్లు నీ పేరు ఈ స్తుతి యాగం అర్పిస్తున్నారు అనుకో. ఈ 3 నిమిషాల్లోనే 10,000 కట్టేశారు. నీకు అర్థమైందా? లేదు, అర్థం అవ్వలేదు. దేవునికి నీ ఆరాధనకి వచ్చిన టైం నుండి దేవునికి స్తుతించడం అంటే ఒక్క పూటకి 300 అంటే అదే లెక్క పెట్టి అయితే ఆరాధనకి వచ్చినప్పుడు నీ 10 సార్లు దేవునికి స్తుతి అర్పిస్తే ఎంత అయింది? 3,005 దేవునికి స్తోత్రం. 3,000కి కొన్నిన ఆ పావులను వెళ్లి చేసినట్టుగా అంగీకరణ పొందుతున్నారు. అందుకే సంగమా నీ మౌనంగా కూర్చోకుండా ఏం చేయాలి? చెప్పినది సూర్యారాధన సూర్యారాధన పరమునకు ఆరాధన మీ అంత పైకి అర్పిస్తున్నారు. తగ్గిన ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. సుదియాగం నేను అర్పించినప్పుడు నిరంతరంగా ఏం చేయాలి? సుది ఇక్కడ అర్పించినప్పుడు పైనుండి పేదవాళ్ళు చెప్పుకుంటాను. మనం అయ్యగారు ఏం చెప్పండి చెప్పు. నేను మాత్రం ఆలకించుకున్న కూర్చుంటా. ఎడ్లు అక్కర్లేదు అన్నాడు, పెదవులు అన్నాడు. పెదవులు అసలు ఎప్పుడూ లేదు. లేదు, రేపో మాపు సమాధానం. అంటే ఎవరి పత్రికలు అర్పించిన ఆ మాట ఒకసారి కూడా స్తుతి 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడము. నిలబడండి. స్తుతి యాగం ఎల్లప్పుడూ. ఇది సరిగా వినండి తల్లి. ఇప్పుడు పాత నిబంధనలు యాగం అర్పించినప్పుడు పైనుండి ఏం పడుతుంది? అర్పించినప్పుడు పైన ఏం పడుతుంది? పాత నిబంధనలు బలి అర్పించినప్పుడు పైనుండి ఆ బలి మీదకి ఏం పడుతుంది? అది ఫైర్. ఫైర్ నీ సరి అయిన రీతిగా నీ దేవునికి స్తుతించినప్పుడు నీ ఆరాధన లోపలికి ఎవరు దిగుతుంది? దేవుడు అగ్ని దిగుతుంది. అబ్రహాము ఆరాధన చేసినప్పుడు అగ్గి దిగకుండా గద్దలు దిగారు. అగ్గి దిగాల్సిన చోట్ల గద్ద వచ్చి వాలింది. అదే నీ జీవితంలో గద్దలు వాళ్ళు నీ కూడా కూర్చున్నారు. గద్దలంటే సమం పైన వచ్చేది. గద్దలు దేనికి సాదృశ్యం? ఈగలండి. ఈగలంటే పక్షిరాలు ఎలాగ కూర్చున్నారు, అలాగే నీ కూడా కూర్చున్నారు. సమం పైన శవం మీద కూర్చోడదు కదా. నీలోనికి ఏం తెలియలేదు, అగ్ని తెలియలేదు. ఆరాధన కలిగినంటే నేను చెప్పిన స్తుతి ఆరాధన అర్పించిన దేవుడి మీద దగ్గర కూర్చు ఉంటే దగ్గర కూర్చున్న వాడికి ఏమో మన రాయల సంఘంలో దెయ్యం పట్టిన ఒక మనిషిని కూర్చుని చేయలేదు. మన పిల్లలు లేదు, మనం మాత్రం ఉన్నారు. ఆరాధన బాగా జరిగినప్పుడు ఆడు కేకలు వేసి నేను వెళ్ళిపోతా
వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అగ్గి స్తోత్రం. మంట ఎవరు చెప్పారు? అగ్ని మండుతూ మంట లేదు. ఈ అందరూ ఏం చెప్పారు? ఏం చేయాలి? సోత్రం హల్లెలూయా కేకల వేయడం, నీ బలి అర్పించడం బాకి పని దేవుడు చేస్తాడు. అది ఒక అగ్గి దిగుతుంది, ఆ పై నుండి వేలు కూడా వస్తుంది. శత్రు సైన్యం వచ్చినప్పుడు ఏం చేశారు? దేవుని సన్నిధిలో ఉపవాసంగా చేశారు. అది చేసిన తర్వాత ఏం చేశారు? స్తుతులు అర్పించారు. స్తుతించినప్పుడు ఆకాశము నుండి ఓ స్తోత్రం దేవదూతలు దిగి వచ్చి సేని అందరికి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? చంపేశారు. అంటే అంటే న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయము 22వ వాక్యం మీరు చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 22వ వాక్యం త్వరగా. గుర్రములు డెక్కలు సూర్యులను త్రొక్కెను, గుర్రములు ఎగసి ఎగసి సూర్యులను త్రొక్కెను, ఎగసి ఎగసి సూర్యులను త్రొక్కెను. సూర్యులు ఏం చేశారు? త్రొక్కివేశారు. పోయింది మైకి పోయింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అంటే వినండి, గుర్రముల డెక్కలు సూర్యులను త్రొక్కెను, గుర్రములు ఎగసి ఎగసి. అంటే ఎగసి ఎగసి అని చెప్పుకున్నప్పుడు ఆకాశము నుండి దేవదూతలు దిగి వచ్చి గుర్రములు రెక్కలే చేశారు, కట్టి చేసేది. ఏం చేశారు? రెక్కలంటే రెక్కలు కాదు, గుర్రములున్నా డెక్కలే, రెక్కలు కాదు డెక్కలు. మీరందరే చదివిన రెక్కలు. డెక్కలు డెక్కలు అంటే తెలుసా? ఏది? పాదం అది ఆ సౌండ్ వస్తుంది. అప్పుడు ఆ సౌండ్ వచ్చినది దేవుడు ఏం చేశాడు? కట్టి చేసేప్పుడు గుర్రములు ఏం చేయరు. అంటే ఎగసి ఎగసి అని అంటే నా బైబిల్ సంస్కృత రాయబడింది. పలికిదత్త సూర పలికిదత్త అది సంస్కృతం. అంటే దేవుని బిడ్డలందరూ కలిసి దేవునికి స్తుతించి ఆరాధించినప్పుడు ఆకాశం నుండి దేవదూతలు దిగి వచ్చి సీసలు రథములకి ఏం చేశారు? గుర్రములకి ఆ డెక్కలు మొత్తం ఏం చేశారు? కట్టి చేశారు. స్తుతించినప్పుడు దేవునికి ఆరాధించినప్పుడు నీకెదురుగా నిలబడిన అందగారి శక్తికి నీ యుద్ధం చేయడానికి అక్కర్లే. నీ కోసం దేవదూతలు తీర్చి పారవేస్తుంది. శత్రుతో మనం ఏం చేయకూడదు, ఏమి చేయడానికి అక్కర్లేదండి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం. నీకు అర్థం అవ్వలేదు. ఏనుగా అడవిని సువార్త ప్రకటించడానికి వెళ్ళిన దైవదాసుడు ఇద్దరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ ఏనుగా వచ్చాడండి. ఏనుగా వచ్చాడు. ఒక్కడే కాదండి, ఒక గుంపులు వచ్చాడు. అప్పుడు ఈ గుంపులు వచ్చినప్పుడు ఈయన ఏమైంది? భయపడి ఆయన ఒక్కడికి చెట్టు ఎక్కడానికి తెలుసు. ఏం తెలుసు? ఇంకొక పాస్టర్ గారికి ఏం తెలియదు. ఏం తెలియదు. ఆడు చెప్పారు ఎక్కడ 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 అని. ఆడు ఎక్కడ కన్ను మూసుకొని నిలబెడితే అప్పుడు ఇది చెప్పినప్పుడు మన భాస్కరరావు పాస్టర్ కూర్చున్నంత దూరం ఎవరు వచ్చి నిలబడుతున్నారు? మరణములకు ముఖాముఖంగా కనిపించి ఈయన ఏం చేశారండి? చెయ్యి పైకెత్తి 3 సార్లు ఏం చేశారు? హల్లెలూయా స్తోత్రం అని 3 సార్లు స్తోత్రం చెప్పగా ఏది కాలు ముందు తలుగు పెట్టారు వెనక్కి పోయింది. శక్తి కలిగిందండి దేవునికి స్తుతించడం. అమ్మ కేరళ నుంచి అమెరికాకి వెళ్తున్నారు. నేను మాట ముగిస్తాను ఇదొక చెప్పి. ఈ కథ ఎప్పుడు నాకు ఇష్టం లేదు. అది దేవుడు పరలోకం వెళ్ళినప్పుడు
ఈ విషయం అడగడు, వాక్యం చెప్పిందా లేదా అని అడుగుతాడు. అందుకని కథ చెప్పడానికి, కానీ మీ మనసు కొంచెం తెరపడాలి. ఆమె ఏం చేశారు, ట్రైన్ ఎక్కి బండి మీద ట్రైన్ మీద కూర్చున్నారు. అప్పుడు వెంటనే ఒక సౌండ్ వచ్చింది, అందరి జాగ్రత్తగా ఉండండి, ట్రైన్కి ఏమైంది, ఎంజిన్ పాడైంది. ఫ్లైట్ అంటే విమానం, ఆ విమానం వల్ల ఇక్కడ ఎంజిన్ ఏమైంది, పాడైంది అని చెప్పినప్పుడు అందరూ ఏం చేశారు, అందరూ అయ్యో చచ్చుతో అమ్మా నాన్న భర్త పేరు పిల్లల పేరు పెట్టి అందరూ ఏం చేశారు, ఒక అమ్మాయి ఏం చేశారండి, హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. అమ్మాయి ఏం చేశారు, గట్టిగా స్తోత్రం చెప్పి కాసేపు సమయంలో ఈ విమానంలో 2 ఇంజిన్ ఉంది, 2 ఇంజిన్ ఉంది. ఒకటి పాడైతే ఒకటి రీస్టార్ట్ అవ్వడానికి అంటే సమయం పడుతుంది. అది రీఛార్జ్ చేసి ట్రైన్ ఏం చేశారు, విమానం ఏమని ఏ ప్రోగ్రామ్ లేకపోతే ఏం చేశారు, అది దింపారు. దింపినప్పుడు అందరి అమ్మ దగ్గరికి వచ్చి అడిగారు, అమ్మా మనం అందరూ ఏడ్చినప్పుడు నేనేం చేశారు, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఎందుకు చెప్పారు, అదే నేను చచ్చిపోతే నా పెద్ద కూతురు చనిపోయి పరలోకంలో ఉంది, ఆడికి వెళ్ళి నేను చూస్తాను. పెద్ద కూతురు చచ్చిపోయి ఎక్కడ ఉంది, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి నేనే చూస్తాను. పెద్ద కూతురు నేను చావలేదని అనుకో, చిన్న కూతురు ఎక్కడ ఉంది, అమెరికా అమ్మాయి చూస్తాను. స్తోత్రం దేవుని బిడ్డలు చెప్పినమాట. స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే, చావు స్త్రీలు ఉండినప్పుడు పాస్టర్ గారికి చెప్పారు, అమ్మ ప్రార్థన చేయండి, ఇదిగో నన్ను తీసుకొని వెళ్ళడానికి రేవరుందరూ వచ్చిందండి చెప్పి పాస్టర్ గారు హల్లెలూయా దేవా స్తోత్రం అని చెప్పిన అమ్మాయి ఏం చేశారు, మంచం మీద తెన్నగా పడి స్తోత్రం చెప్పి అయ్యగా పడుకున్నారు. స్తోత్రం చెప్పి ఏం చేశారు, పాస్టర్ గారు ఆమె చెప్పినప్పుడు అమ్మగారు వెళ్ళిపోయారు. ఇదే దేవుని బిడ్డలు చేయని పని. ఎల్లప్పుడు దేవునికి ఏం చేయాలి, స్తుతించాలి. భర్త కొట్టినప్పుడు స్తుతించాలి, నేను తిట్టినప్పుడు స్తుతించాలి, ఎవరైనా నేను అన్యాయంగా చెప్పితే స్తుతించాలి, ఎదురుగా మాట్లాడినప్పుడు స్తుతించాలి, అన్యాయం చేసినప్పుడు స్తుతించాలి, కళ్ళు మీద కని కాలు రాళ్ళ మీద తగిలినప్పుడు స్తుతించాలి, పడిపోయిన శరీరం దేవుడిని స్తుతించాలి. అందుకని చెప్పు ఇంకొక లేదు అని నేను చెప్పను. నీకు నచ్చితే నచ్చితే పట్టు, అందరు పట్టు, ఇంకొక పట్టండి. అలాంటి పని నాకు తెలిసేది. బలవంతంగా పండించేస్తున్నాం. అది పండితేనే కాదు, అది నీకు ఫలం ఉండదు. బలవంతంగా చేసినదికి సొంతంగా చేసేందుకు ఏముంది, వాక్యం ఉంది, ఫలం ఉంది అంటుగా. ఫ్రూట్ ఆఫ్ The fruit of the lips. అంటే నీ నాలుగుకి ఏముంది, జీవాఫలం. నీ స్తుతించినప్పుడు ఆ ఏది దేని కొరకు స్తుతించుతున్నారు దాని ఫలం నీ నాలుగుకి వస్తుంది. భూమికి ఒక ఫలం ఉంది, చెట్టుకి ఒక ఫలం ఉంది, గర్భానికి ఒక ఫలం ఉంటే నాలుగు దేవునికి గట్టిగా స్తుతించినప్పుడు అది నోటిలోనికి బలం వస్తుంది. అందుకని ఆరాధనకి వచ్చి మౌన వృద్ధం చెయ్యకుండా నిన్ను నిర్మించిన దేవునికి తెలియాలి, ఆ ఊపిరిచ్చిన దేవునికి స్తుతించాలి, దేవునికి కొందరికి దేవునికి ఏం చేయలేదు. అది ఎక్కడ ఉంది, రామపత్రిక 1 అధ్యాయములు ఉంది కదా, 23 కదా, వారు దేవునికి మహిమ పరచకుండా. అరవై చదవండి.
రోమా 1:21. 22, 23. మరియు వారు దేవుని నెరుగయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. ఎందుకు అంధకారమైంది? వాదాలు పెట్టుకొని దేవుని 21 వాక్యం. 21. మరియు వారు దేవుని నెరుగయు దేవునికి ఎదిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునికి ఏది చేయలేదు, మహిమపరచలేదు. తర్వాత దేవునికి ఏం చేయలేదు, దేవునికి ఎదిగి శుద్ధులు అర్పించలే, శుద్ధులు అర్పించలే. ఆయనకి మహిమపరచునని స్థుతి యాగం అర్పించినది దేవునికి ఏం చేస్తున్నారు, మహిమపరచున్నారు. నీ అలాగ మహిమపరచలేకపోతే నీ మీదే అవివేక హృదయము అది నేను మార్చను, పాత్ర అంధకారమయమయ్యేది మేము మార్చలేము, నువ్వే అది మార్చుకోవాలి. నీ సొంతంగా మార్చుకోవాలి. అంధకారం చేసినది సోదరం, నీ సొంతంగా. ఇప్పుడు సాతాను చేసిన ఈ లోక దేవత అవిశ్వాసి అంధకారం చేసిన ఆయన చేసిన కాబట్టి దేవుడిది మార్చాలి, అది దేవుడు చేసింది. కానీ నీ సొంతంగా చేసిన అంధకారతను ఏం చేయరు, దేవుడు మార్చలేరు, నువ్వే మార్చుకోవాలి. దేవుని మహిమపరచు, దేవుడు మహిమపరిస్తే అంధకారం పోతుంది. దేవునికి స్తుతులు అర్పిస్తే దేవునికి మహిమపరిస్తే అంధకారం పోతుంది. లేకపోతే జీవిత అంతము ఈ చీకట్లు ఇది అవుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడే స్తోత్రం చెప్పి ఇంటికి వెళ్ళండి. బియ్యం వేసినప్పుడు కూడా ఏంటి, ఆ స్తోత్రం చెప్పి బియ్యం వేసండి. అది తింటే కడుపు నింపుతుంది, లేకపోతే ఎవరు నింపరు. ఎంత తిన్నా ఏం నిండుబాటు ఉండదు, తృప్తి ఉండదు. జలగా రక్తం ఆ కూర చేయనప్పుడు ఒక స్తోత్రం చెప్పి కూర చేయండి, టేస్ట్ వస్తుంది. చేసి చూడండి. అది అనుకున్న ఉప్పు కారం వేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకుంటున్నాను. ఏది వేసిన కదా టేస్ట్ గా మారుతుంది. మహిమపరిచిన కాబట్టి అందులో రాదని వేరే కలుగుతుంది, అది స్వస్థత కలుగుతుంది. పిల్లలు చదవలేనప్పుడు నీ ఏం చెప్తుంది? పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లలు పెద్దలు కదా, చదువు మార్కులు బాగా తీసుకుని రాలేకపోతే ఏమని చెప్తారు? గాడిద గీడిద అన్ని సోత్రం చెప్తుంది. అంతే తెచ్చాడు నీ నోరు తెరవద్దు. అన్ని పరిస్థితులు దేవుడికి ఏం చేయాలి? దేవుడిచ్చను దేవుడు తీసుకును, దేవునికి మహిమ కలుగునుగా. లేకపోతే రెట్టింపు ఒడిలోనికి వస్తుంది. అలాగే తప్ప లేకపోతే ఆవిడ భార్య వల్ల చెప్తే నీ పేరు కూడా రాదు. యోబు గారి భార్య వల్ల చెప్తే మీ పేరు కూడా రాదు. యోబు భార్య ఏం చెప్పారు? నీ పేరు కూడా చివరికి వచ్చినప్పుడు రాలే. అది పిల్లల పేరు కూడా గుర్తించారు కానీ దాని పేరు గుర్తించలేదు. సోదరం చెప్పండి. అన్ని చెప్పేది సోదరం చెప్పులు కాబట్టి ఏమైంది? దేవుడికి మహిమపరిచిన కాబట్టి ఆయనకి నష్టం కలిగలే, అన్ని మేలు కలిగింది దేవుడికి. రోగం ఉన్నప్పుడు, నొప్పి వచ్చినప్పుడు సోదరం చెప్పండి. నేనే ఎప్పుడు చెప్పండి, నా భార్యకి ఆయాసం ఎక్కువ అయినప్పుడు నీ చెప్పారు ఏసయ్య ఆయాసం పెంచిన సోదరులు చెప్పిన నాకు చచ్చిపోవడానికి నీ ప్రార్థన చెప్పారు. అలాగే చెప్పడం కొన్ని సమయం తర్వాత స్తోత్రం చెప్పారు. ఆయాసం పెరిగిన స్తోత్రం ప్రభువా అని చెప్పినప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత నేను చూసినప్పుడు హాయిగా పడుకున్నాను. నీకు తెలుసా, నేను కాలు ఎరిగినప్పుడు రాత్రి ప్రార్థన చేసినప్పుడు నీ కాలు ఎముకలు ఏమవుతున్నారండి? ఎముకలు లాగినట్టుగా శరీరంలో మొత్తం ఎముకలు ఏమైంది అంటే నేను ఆ వెంటనే ఆయనకి ఫోన్ చేశారు. అయ్యో ఏటైంది? ఏం ఆగలేదంటారా, సెట్ అవుతుంది. అవ్వలేదని
ఏమని భయపడ అయ్యారు సెట్ అవుతున్నారు. ఆ స్తుతించిన ఆ మాటకున్న శక్తి ఎక్కడ జాయిన్ రావలేదు, అక్కడికి అక్కడ ఏమైంది? ఎవరు నిన్ను బలవంతంగా చెప్పక చెయ్యు చెయ్యు అని చెప్పకుండా నోరు తెలిసి దేవుడికి ఏం చేయాలి? స్తుతిస్తే సాతాను చాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, తిరిగి వస్తాడు. ఈ శుద్ధి సరిగ్గా అనిపించలేదు కాబట్టి అబ్రహాముకి కలిగినట్టు. అబ్రహాం ఏమైందండి? నిద్రపోయాడు కాబట్టి అబ్రహాముకి ఏమొచ్చింది? గాఢ నిద్ర వచ్చింది. కొందరు చర్చలు ఎలాగా గాఢ నిద్రగా కూర్చుని చర్చలు కులిగిన వాడు ఉంటే ఆడ దగ్గర పెట్టి చూడండి, ఆడ దయ్యం ఆడ దగ్గర నుంచి కొంచెం మారైపోచ్చండి. లేకపోతే నీ కూడా ఆ కంపెనీలో నీలో కూడా తగ్గుతుంది. ఏది నిద్రాత్మ నిద్రాత్మ నీలోనికి వస్తుంది. కునికి కునికి అందుకని ఆలోచనకి వచ్చినప్పుడు ఫైర్గా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? అప్పుడు మధ్యలో ఏం చేయాలి? వాక్యం వినప్పుడు మధ్యలో ఏం చేయండి? ఇలా అనేది రెఫరెన్స్ కాదు, నీ చెప్పండి. సందేశం కలిగిన ఒకటి యాగం విశ్వాసమైన, రెండు దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను స్తుతించిన చాలు నా
సమర్పించుకున్నా దేవుని యొక్క మందిరము నీవే, దేవునికి సన్నిధిలో యాజకుడు నీవే, అర్పించుకోవాల్సిన బలి వస్తువులు కూడా నీవే. ఈ పగటి వేళ విశ్వాసము చిన్నగా అర్పించుకో, పెదవులతో యుగియాగములు అర్పించుకో. ఈ పగటి వేళ నీవు అర్పించిన పాములను కన్నా, నీవు అర్పించిన పశువుల కన్నా, నీవు అర్పించిన గోడ కన్నా, నువ్వు అర్పించిన జంతువుల కన్నా నీ పెదవుల యోగం ఎంత గొప్పది, నీ విశ్వాసం ఎంత గొప్పది. నీ విశ్వాసం కొరకు పోరాడాలి, నీవు విశ్వాసం కొరకు నిలబడేటప్పుడు నీ విశ్వాసాన్ని కూర్చివేసి విశ్వాస పద్ధతులు పగటి వేళ దేవునికి చెప్పుడేవో నా విశ్వాసాన్ని పెంచమయ్యా, నేను విశ్వాసంలో ఎదిగి తీరాలి లేవా, నా విశ్వాసం నైవేద్యముగా అర్పించబడి తీరాలి లేవా, దానిలో యాజకుడిని నేనే, మందిరాన్ని కూడా నేనే లేవా. ఈ ఆలయములో నీకు యాజకుడిగా ఉండి, నీకు అర్పణగా ఉండి, నా పెదవులను నేను నీకు అర్పణగా అర్పించుకుంటా. సహాయముగా చేయముగా మా ఆరాధనలు మా పెదవులు దేవునికి స్మరించి తీరాలి, మా రోగములో దేవా పెదవులు దేవునికి స్మరించి తీరాలి, మా ఇబ్బంది కలిగిన పరిస్థితులు దేవా స్థుతులు దేవునికి అర్పించి తీరాలి. ఈ పక్కటి మీద మౌనంగా కూర్చోమాక నీ పెదవులు దేవునికి అర్పించి తీరు, నీ పెదవుల ద్వారా ఒక కాంతి దేవుని ద్వారా నీలో దొరికి తీరినట్ల, నీ విశ్వాసం ఎదుగుదల కలిగి తీరినట్ల దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాను. ప్రార్థన వేళలో ముందుకు కొనసాగుదాం. దేవా నా విశ్వాసాన్ని కొనసాగించుకున్నాను, నేను విశ్వాసంతో కూడి దేవా నేను పోరాడి తీరుతా. ఎన్ని పరిస్థితులు వచ్చిన పర్వాలేదు, ఎన్ని విధానాలు నా జీవితంలో వచ్చిన పర్వాలేదు, నా యాగర్పణ విశ్వాసం ద్వారా ఎవరి అర్పణలు దేవా పెదవుల ద్వారా దేవా నేను స్వరూపం చెప్పి తీరుతా, కృతజ్ఞత చెల్లించుకుని తీరుతా. రాత్రి వేళ మమ్మల్ని దీవించమని, రాత్రి వేళ మమ్మల్ని సహాయపరచమని అందరూ ప్రార్థన చేస్తూ కూర్చున్న సందర్భంలో మన మధ్యలో భాస్కర్ పాస్టర్ ఉన్నారు, ఆయన ముందుకు వస్తాడు. ప్రార్థన చేసి ఈ రోజున ఈ ప్రార్థన సభను ముగించి ఆశీర్వాదం చెప్తారు. అందరం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. మనం మనసును కల్పించు కలిసి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవానికి వందనాలు, స్తోత్రమయ్యా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.